ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అపోస్తులుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేను, ఇదిగో క్రొత్తవాయేను. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away, behold, all things are become new. గతంలో నువ్వు దేవుని యందు విశ్వాసం లేకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపిష్టి పనులు చేసి ఉంటే, వ్యతిరేకంగా నువ్వు దేవుని యందు విశ్వాసం లేకుండా నువ్వు జీవించి ఉన్నట్లయితే, దేవుని యందు నువ్వు పశ్చాత్తాపడి దేవా నా పాపములు మన్నించువని విశ్వాసము గల ప్రార్థన చేసి ఉంటే నువ్వు రక్షించబడతావు. పాతవన్నీ గతించిపోతాయి. నూతనమైనటువంటి నూతనముగా నువ్వు జీవిస్తావు. గతంలో దేవుడి యందు నీ విశ్వాసం లేదు. నువ్వు గతంలో వ్యభిచారిగా జీవించినావు, ఒక త్రాగబోతుగా జీవించినావు, నరత్యలు చేశావు, మోసగాడిగా జీవించావు, లోకానుసరమైనటువంటి జీవితం జీవించినావు. నువ్వు దేవుని యందు పశ్చాత్తాపడి ఇక మీదట ఇటువంటి పాపములు చేయనని నీ హృదయాన్ని గట్టిగా చేసుకొని దేవుని యందు విశ్వాసంతో ఆయన యందు నమ్మకించి యథార్థంగా నువ్వు జీవించుతాను దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆయన యందు మారు మనసు పొంది నువ్వు జీవితం జీవించాలి. అప్పుడు నీ ఎన్ని కూడా నూతనం అవుతావు. ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, బిహోల్డ్. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుడు నన్ను రక్షించినాలే, నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నానులే, మళ్ళీ ఏమైనా తప్పులు చేయొచ్చు అనుకుంటావేమో. కానీ నిన్ను చూస్తాడు దేవుడు, నువ్వు చేయి క్రియలను కూడా చూస్తాడు. కాబట్టి పాపిష్టి పనులన్నిటికీ వదిలేసేసి నువ్వు నూతన జీవితం, నూతన మార్పు, నీలో యథార్థమైనటువంటి జీవితం, ప్రభునందు యథార్థంగా విశ్వాసం కలిగి ఉండేటట్టుగా నువ్వు జీవించాలి. నువ్వు దేవునందు విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటుంటే నిన్ను చూసి గతములో పలానా వ్యక్తి ఈ విధంగా ఉండేవాడు, ఈ విధంగా మారు మనసు పట్టు దేవుల్లో యథార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు అని ఒక ఆదర్శంగా తీసుకునే విధంగానే ఉండాలి. అది మార్పు అంటే. గతంలో పాపిష్టి పనులు చేశావు, లోకానుసరమైన జీవితం జీవించావు. కావున దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి పాతవి గతించాను, కొత్తవి అయ్యాను. ఈ కొత్తమైనటువంటి జీవితంలో నువ్వు దేవుని యందు దగ్గరయ్యి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆయన యందు విశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఉంటుంటే నిన్ను చూసి మారు మనసు పొందేటువంటి వాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి జీవితం కావాలి. ఆ విధమైనటువంటి మార్పు కావాలి. యథార్థమైనటువంటి జీవితం కావాలి. కాబట్టి నీ ఒక పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టి ఆల్ థింగ్స్ ఆర్ ద పాస్డ్ అవే, బిహోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి ఆయన యందు ప్రార్థన చేసుకుంటూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ ఉండాలి. నువ్వు ఆదర్శంగా నువ్వు వేరే వారికి ఉండాలి. నిన్ను చూసి వేరే వాళ్ళు మారే విధంగా మనం మారు మనసు పొందాలి. మన దేవుడు యథార్థమైనటువంటి వాడు, నీతి గల్లవాడు, నిజాయితీ గల్లవాడు, పిలిస్తే పలికే మన దేవుడు. కాబట్టి నువ్వు తప్పు చేస్తే నిన్ను క్షమించి రక్షించగల దేవుడు. ఆయనందు మనం యథార్థము కలిగి ఉండి ఎంతో దయతో దేవుని యందు మనం ఉండాలి. యథార్థమైన జీవితం జీవించాలని ప్రభువు యేసు క్రీస్తు యందు మీరందరూ కూడా నూతన జీవం పొందాలని
ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి బ్రతిమలాడుకొనుచున్నాము. ఆమేన్.